ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది, ఎంత పెద్ద అన్యాయం జరిగిందో సమాజానికి అంత తెలుసు. నిన్న జరిగినటువంటి హరిహర కళాభవన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి, క్రైస్తవ సమాజం ప్రమాదంలో ఉంది, క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి రావాలి, ప్రశ్నించే గొంతుకలు కావాలని పాస్టర్ అజయ్ బాబు, అభినవ్ దర్శన్ వీళ్ళిద్దరు పిలుపు మేరకు సుదీర్ఘ ప్రయత్నంలో భాగంగా అనేకమైనటువంటి ఇబ్బందులను తట్టుకొని, అనేకమైనటువంటి అవమానాలను భరిస్తూనే ఎంతోమంది నకిలీ పాస్టర్లు బిషప్ లాగా పోలీసుల కంప్లైంట్ చేసి ఈయన వస్తే మత విద్వేషాలు రెచ్చగొడతారు, ఈయన వస్తే అల్లర్లు జరుగుతాయి, ఈయన వస్తే అక్కడ ఉన్నటువంటి ఘర్షణలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయని ఒక అలజడి సృష్టించి ఏదైతే సభ పెట్టాలనుకున్నటువంటి సభ ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు, కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచినటువంటి అజయ్ బాబు ఇదే లైవ్ ద్వారా కూడా ఆయన చెప్పిన సందర్భాలని అప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది క్రైస్తవులు వచ్చారు, ఎంతోమంది ప్రవీణ్ పగడాలన్న మీద అభిమానంతో అనేక మంది వచ్చారు, ఎంతోమంది నిజంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి మొదలుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా చాలామంది స్వచ్ఛందంగా హరిహర కళాభవన్ సికింద్రాబాద్కు వచ్చి వాళ్ళు బిక్కుమంటున్నారు. అప్పటికే చాలామంది వెళ్ళగొట్టడం జరిగింది, ఇక్కడ సభ జరగొద్దని వెళ్ళగొట్టడం జరిగింది, అక్కడ పోలీసులు కూడా కొంత భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది, అయినా చాలామంది వెళ్ళిపోయడం జరిగింది. ఎంత భయంకరమైన కుట్రలు కుతంత్రాలు చేశారు చూడండి. కొంతమంది పాస్టర్లు బిషప్లు అని చెప్పుకునేవాళ్ళు, మేము సీనియర్లము మేము చెప్తే అంతా నడుస్తుంది అని చెప్పారు. ఎవరి వల్ల ఏది నడవదు, గుర్తుపెట్టుకోండి. ఉడుకు రక్తంతో ఉన్నటువంటి యువకులు నిన్న చేసినటువంటి ఒక పోరాటము, ఉడుకు రక్తంతో నిన్న జరిగినటువంటి ఒక సభ ఎవరికి సాధ్యం కాలేనటువంటి సందర్భం అది. ఒక పక్కన భయంకరమైన వర్షం పడుతూనే మరో పక్కన ఎక్కడి నుంచో వచ్చినటువంటి అనేక మంది క్రైస్తవ బిడ్డలను 10 గంటల దాకా ఎక్కడ కూడా లేవకుండా, ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ కుర్చీలకే పరిమితం అయిపోయి ఎవరు ఏం చెప్తున్నారో వినేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. వాళ్ళకు డబ్బులు ఇచ్చింది లేదు, బిర్యానీ పొట్లాలు ఇచ్చింది లేదు, మందు సీసాలు ఇచ్చింది లేదు, ట్రావెలింగ్ ఛార్జీలు ఇచ్చింది లేదు, వాళ్ళ కోసం బస్సులు కార్లు పెట్టిన దాఖలాలు లేవు, ఎవరికి ఫోన్ చేసి రా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. నిజంగా ఎంతమంది కుట్రలు కుతంత్రాలు వేసిల్లో, ఎంతమంది నిజంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. చాలామంది మేధావులు కుట్రలు కుతంత్రాలు వేసిళ్ళు, కానీ అక్కడ ఉన్నటువంటి బ్రదర్ పాస్టర్ అజయ్ బాబు రాలేకపోయినప్పటికీ అభినయ్ దర్శన్, హర్ష కుమార్, నాతో పాటు చాలామంది స్టే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పి, అద్భుతమైనటువంటి కుట్రల కుతంత్రాలను పసిగట్టే విధంగా ధైర్యం నింపినటువంటి చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది నిజంగా మనోభావాలు దెబ్బతిన్నాయని చాలామంది విషయం కక్కేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. అందరం ఒకటి అని నినాదించేటువంటి క్రమంలో